వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వర్షాలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. బీభత్సంగా చలి పుడుతుంది. పరిస్థితి అయితే చాలా చలి ఎక్కువగా ఉంది మా వైపు. లైట్గా నిన్న ఉదయం 6:30 నుంచి స్టార్ట్ అయింది వర్షం. ఇంకా పడుతూనే ఉంది అలా అలా. ఇంకా రాత్రి కూడా ఆగలేదు, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. చలి వరకు బీభత్సంగా పుడుతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను టీ పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా, టీ కొంచెం ఎక్కువ మోతాదులోనే పెడుతున్నాను. ఎందుకంటే రైనీ సీజన్ కదా, అందుకని కరెంటు పోయిందండి. అందుకని లైట్ ఆన్ చేశాను. వర్షం ఎక్కువగా పడుతుంది కదా, మా వారు ప్రతిసారి టీ తాగుదాం ఆయనకే కాదులే, మాకు కూడా అనిపిస్తుంది అలానే. ఇంకా అందుకని దీంట్లో కొంచెం అల్లము, అలానే ఇలాచీ పౌడర్, టీ పొడి వచ్చేసి ఇదిగోండి జెమినీ టీ పౌడర్. ఇది తీసుకొచ్చారు ఈసారి మా వారు. ఫస్ట్ నుంచి ఎక్కువగా మేము ఇదే వాడేవాళ్ళము. మధ్యలో 1-2 సార్లు ఇంకా లూజ్ ప్యాకెట్లు తీసుకొచ్చారనమాట. ఈ టీ అంటే నాకు చాలా ఇష్టము. చూసారా, షుగర్ పౌడర్ కాదండి, ఇలాచీ పౌడరు. మొన్న సరుకుల్లో మిస్ అయిపోయింది కదా, తీసుకురమ్మంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు. తులం వచ్చేసి 100 రూపీస్ ఉన్నాయంట. ఇంతకుముందు నేను ఇలా ఇలాచీని పౌడర్ లాగా చేసి టీ పొడిలో కలిపేదాన్ని. ఇప్పుడు లూజ్ పౌడర్ కదా, అప్పుడు నాకెందుకు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆ టీ పౌడర్లో. అందుకని చెప్పి మళ్ళీ జెమినీ పౌడర్ తీసుకొచ్చారు కదా, అందుకని ఇంక ఇలాచీ తెప్పించి ఇదంతా కలపనండి. జస్ట్ ఒక స్పూన్, దీంట్లో ఉంది కదా స్పూన్, ఆ స్పూన్ తోటి ఒక స్పూన్ కలుపుతాను టీ పౌడర్లో. ఇదిగో ఇలా ఈ డబ్బాకి అట్లా హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా తీసుకొని ఆ పౌడర్ కలిపేసి మొత్తం మిక్స్ చేస్తారనమాట. ఇది కూడా జెమినీ టీకి వచ్చింది డబ్బా. టిఫిన్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి ఏదైనా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రిపేర్ చేస్తే కంపల్సరీ వీడియో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు. టీ ఇలా కొంచెం సిమ్లో పెట్టి బాగా మరిగి కాగితే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా మనకి టీలోకి వచ్చేస్తుంది. అట్లా అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ టీ అనేవి. చాయ్ ఇది అందరినీ తనకి బానిసలు చేసుకుంది. టీ అయితే మరిగిపోయాయండి, ఇంక పాలు పోస్తున్నాను. కరెంటు పోయింది, చీకటిగా ఉందండి, కనిపించట్లేదు మీకు. టీ చూపిస్తాను అండి. ఇంకా పాలు పోసినాక ఇంకా కొంచెం సిమ్లో పెట్టి మరుగుతుంటే ఈలోపు మేము టిఫిన్ తినేస్తామన్నమాట. కాజేస్తామన్నాను అంటే తినేస్తామన్నమాట. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, టమోటో సాస్, పల్లి క్యాప్సికమ్ చట్నీ అనమాట. ఓకే ఫ్రెండ్స్. చూసారా వర్షం ఎలా పడుతుందో, బాగా పడుతుందండి పెద్దగా. మాకైతే ఇంకా బట్టలు ఆరేసుకునే ప్లేస్ కూడా లేదు. 2 రోజుల నుంచి ఒకటే వర్షం, ఇంట్లోనే ఇంకా ఆరేసానండి. బాగా పడుతున్నాయి వర్షాలు. నీళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా కారుతున్నాయో. మా ఇంట్లో కూడా చలి వరకు బీభత్సంగా మామూలుగా కాదు. మాదైతే ఇంకా కిందుంటే కనపడదని పైకి చూపిస్తున్నా అనమాట. పైకి వచ్చాం. కిందంటే మాది షట్టర్ గది కదండి, అందుకని ఇట్లా గొడిగేసుకొని పైకి వచ్చేలా మరి తీస్తున్నామండి వీడియో. మీకు నేను వీడియోలో ఇంకా
ఒక 3 శారీస్ చూపిస్తాను. అవి మొన్న మేము గుంటూరు వెళ్ళిన రోజు షాపింగ్ చేసామన్నమాట. అది వీడియోలో షేర్ చేసుకుంటాను. 2 కాటన్ శారీస్, 1 డైలీ వేర్ శారీ అనమాట. చాలా బాగున్నాయండి, మాకు బాగా నచ్చాయి. అయితే తీసుకుంది నేను కాదు కానీ అక్క, మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట. ఆ రోజు వాళ్ళు అందరం కలిసి తీసుకున్నాము. అవి కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాము. కాటన్ శారీస్ వచ్చేసి 220 పడ్డాయి. అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా, మీనా కాటన్ అనమాట అవి. డైలీ వేరీ శారీ వచ్చేసి 350 పడింది. చాలా బాగున్నాయి, కలర్స్ కూడా మాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి సీజన్ కాదు కాబట్టి ఇంకా కాటన్ శారీస్ కూడా కొంచెం తక్కువకే వచ్చాయి. బాగా వర్షం పడుతుంది, పైకి ఎక్కామండి, కింద డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి. చెట్టు చూస్తారా? ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో బాయ్. ఇది వచ్చేసి వాషబుల్ శారీ అండి. కలర్ దీనిలో అయితే ఇలా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఇది థిక్ మెరూన్ కలర్ అనమాట, అంటే బొట్టు రంగులాగా. ఇది వచ్చేసి ఎల్లో కలరు, ఇంతకుముందుది స్కై బ్లూ కలర్ అనమాట. చాలా బాగున్నాయి అనమాట. తర్వాత స్నాక్స్కి ఏం చేయాలో అని ఆలోచించి అత్తయ్యగారు ఇచ్చిన సొరకాయ ఉంది కదా, దాంతో ఒక వెరైటీ చేస్తున్నాను అనమాట. ఇంకా దాన్ని ముందుగా సొరకాయ ముక్కని చిన్నగా తురుము పట్టేశాను. ఆ చెక్కు కూడా తీయకుండా తురుము పట్టేశానండి. ఆ చెక్కు కూడా మనకు ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అంగుళం సైజ్ అంతా తీసుకొని దాన్ని కూడా తురుము పట్టేసి పక్కన పెట్టుకున్నాను. రేషన్లో శనగలు ఇస్తున్నారు కదండి, ఏం చేయాలా అని ఆలోచించి వీటితోటి ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం చిన్న సొరకాయ ముక్కని తురుము పట్టి శనగల్ని ముందుగానే ఒక 2 hours బాగా నానబెట్టుకుంటే ఈ విధంగా నానిపోతాయి అన్నమాట. ఇంకా ఈ మూడింటి కాంబినేషన్లో ఈరోజు వడలాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ శనగలు ఎలానో ఇంట్లోనే ఉన్నాయి కదా, బయట నుంచి తెప్పించాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. పొట్టు ఉన్నా పర్లేదు, బాగుంటాయి ఫ్రెండ్స్. వీటిని ఇంకా మిక్సీ పట్టుకొని ఇంకా కొంచెం పిండి బరగ్గానే పట్టుకోవాలండి, వాటర్ కొంచెం యూజ్ చేయకుండా ఇంకా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. పట్టుకున్న తర్వాత దానిలో కొన్ని పచ్చిమిర్చి స్పైసీనెస్ కోసమని యాడ్ చేస్తున్నాను. ఇంకా కారం అయితే యాడ్ చేయనండి. ఇంకా తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అంతా మిక్సీ పట్టుకొని, చూసారా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. కలర్ అయితే ఇంకా ఇట్లా కనిపిస్తుంది కదా, పొట్టు ఉండడం వల్ల. పొట్టు ఉన్నా ఏం పర్లేదు ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని ఇంకా దీనిలో కొంచెం జీలకర్ర ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి అన్నమాట. తర్వాత పసుపు వేసి ఇంకా ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని, ఇంకా ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ సొరకాయ తురుము చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు 1-2 సార్లు చేశాను నేను, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా టిక్కీ లాగా చేసుకొని సాయంత్రం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టామంటే చాలా బాగా లైక్ చేస్తారు. ఇంకా అలానే శనగలు అంటే మంచి ప్రోటీన్ ఫుడ్డే కదా. ఇంకా వీటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. శనగలు ఎప్పుడు ఉడకబెట్టి మనము గుగ్గిళ్ళలాగా అలా చాట్లాగా తయారు చేసి ఇస్తుంటాం కదా, కానీ ఎప్పుడు ఒకే రకంగా చేస్తే పిల్లలు కూడా బాగా లైక్ చేయరు కదా. ఇంకా బాగా వర్షం పడుతుంది, బాగా రెయినీ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా క్రిస్పీగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఆయిల్ పెట్టాను, ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువేం పట్టదండి. ఇది వచ్చేసి కర్రీ అనమాట, ఉదయం చేసింది. ఏం కర్రీ అంటే అది గోరుచిక్కుడుకాయ కర్రీ అనమాట. అది ఉంటే కొంచెమే అది కూడా యాడ్ చేశాను. అక్కడక్కడ ఇంకా కరివేపాకు లేదుగా, అది కరివేపాకు లాగా కనిపిస్తుందని చెప్పి ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 కూడా కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఈ వడలు. మనము బోండాలాగా కూడా వేసుకోవచ్చు. నేను కొన్ని ఇలా చేశాను అనమాట. వర్షం పడుతున్నప్పుడు కొంచెం హాట్గా క్రిస్పీగా స్పైసీగా ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, పిల్లలకే కాదు మన పెద్దవాళ్ళకైనా. ఇంకా ఈరోజు మా స్నాక్స్ అయితే ఇవి, చాలా టేస్టీగా హెల్దీ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. బయటకు వెళ్ళి తీసుకురావాల్సిన పని లేదు, అందరిలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నాయి కదా.
ఇంకా నేను దీంతో ఇంకా పల్లీ చట్నీ, టమాటో సాస్ ఎవరి ఇష్టమైతే వాళ్ళు అది సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. ఇవి కొన్ని మీకు కూడా అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఉంటాను మరి ఫ్రెండ్స్, బాయ్.